ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో వైసీపీ పార్టీకి అనుకూలంగా నిర్మించిన యాత్ర 2 మూవీ రిలీజ్ అయింది. ఈ సినిమాను చూసేందుకు శ్రీకాకుళంలోని ఓ థియేటర్ కు వైసీపీ అభిమానులు కార్యకర్తలు తరలివస్తున్నారు. మరి రాబోయే ఎన్నికల్లో వైసీపీకి ఈ మూవీ ఏ విధంగా సపోర్ట్ గా ఉంటుందనే దానిపై మరింత సమాచారాన్ని మా శ్రీకాకుళం ప్రతినిధి వరప్రసాద్ అందిస్తారు. దివంగత నేత రాజశేఖర రెడ్డి పాదయాత్రతోటి యాత్ర 1 చేసిన సినిమాని ఇప్పుడు యాత్ర 2గా దివంగత నేత రాజశేఖర రెడ్డితో పాటు ప్రస్తుత సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా పాదయాత్రకి తెరకెక్కించే విధంగా దర్శకుడు రాఘవన్ ఈ సినిమాని తీశారు. ఈ సినిమా ఇంతవరకు ఎలా ఉంది, ఈ సినిమా వల్ల ఏమైనా రాబోయే ఎన్నికలకి ఎటువంటైనా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటుందా, అసలు సినిమా తీసిన స్థితి ఏమిటి, ఆ స్థితి ఎలా ఉంది, ఈ జగన్ అభిమానులు ఏ విధంగా అనుకుంటున్నారు అన్న అంశాన్ని సినిమా అభిమానులు కొంతమంది ఉన్నారు, వాళ్ళు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయ్యా చెప్పండి, సినిమా ఎలా ఉంది, ఇది ఏ విధంగా రాబోయే ఎన్నికల్లో పనిచేస్తుంది? ఒక సమర్థవంతమైన నాయకుడు పనిచేసినప్పుడు అది ఎలా ఉంటుందో ఫస్ట్ 1వ యాత్ర చెప్పింది. ఇప్పుడు 2వ యాత్ర 2 ఒక ఇచ్చిన మాట కోసం ఎంత పెద్ద వ్యక్తినైనా ఎదిరించే తత్వం ఉన్నటువంటి జగన్ కోసం చూపిస్తున్నారు. అది నిజంగా చాలా బాగుంది సినిమా. ఇది కంపల్సరిగా వచ్చే ఎన్నికల్లో కంపల్సరిగా 100కి 100% ప్రభావం చూపిస్తుందని ఈ విధంగా సినిమా ఏ విధంగా ఉన్నా సార్, ఎలాగా మీ జగన్ అభిమానులుగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలుగా మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? జగన్మోహన్ రెడ్డి అంటే జీవిత చరిత్ర, అంటే రాజశేఖర రెడ్డి జీవిత చరిత్ర 1 అయితే జగన్మోహన్ రెడ్డి జీవిత చరిత్ర 2 యాత్ర 2లో ఈరోజు రియల్గా అయితే హీరో జగన్మోహన్ రెడ్డి మామూలుగా సినిమా రియల్ హీరో. ఎందుకంటే రాజకీయంలో ఒక సోనియా గాంధీకి ఎదిరించుకొని వచ్చి ఒక జెండా పెట్టి ఒక ఎంపీగా ఒక ఎమ్మెల్యేగా వచ్చి 2 స్థానాల్లో ఈ రోజు ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నారంటే రియల్ హీరో. అది రియల్ చూస్తున్నాం. ఈ రోజు రియల్ గా అయితే ఒక జగన్మోహన్ రెడ్డి కష్టపడుతూ ఒక పార్టీకి స్థాపించి ఒక జగన్మోహన్ రెడ్డి స్థాపించి 2 ఎంపీ ఎమ్మెల్యేతో వచ్చిన పులిబిడ్డ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నారంటే చాలా రియల్. అందులో ఈరోజు సినిమా చాలా ఎక్సలెంట్. ఈ దర్శకత్వం కానీ నిర్మాత గారు కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి జీవిత చరిత్ర ఎంత బాగా చూపించడం చాలా సంతోషిస్తున్నాం. మా పార్టీ క్యాడర్ కానీ కార్యకర్తలు కానీ రేపు రాబోయే ఎలక్షన్ లో ఈరోజు చాలా చిత్తంగా ఉన్నామని అనుకుంటున్నాం. సినిమా అంటే ఏదో కల్పితాలు ఏమైనా ఉంటాయి కానీ ఇది నిజమైన స్టోరీ సార్. 125 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని తొక్కిన జగన్మోహన్ రెడ్డి ఎవరైనా ఉంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి. జై జగన్మోహన్. నెక్స్ట్ ఇయర్ ఈ సినిమా మాత్రం ఇంతవరకు రాబోయే ఎన్నికలపై కూడా ప్రభావం చూపిస్తుందని చెప్పేసి వైసీపీ కార్యకర్తలు అదే జగన్ అభిమానులు కూడా చెప్తున్నారు. ఇది శ్రీకాకుళం జిల్లాలో యాత్ర 2కు సంబంధించిన తాజా సమాచారం. కెమెరామెన్ గోపితో వరప్రసాద్, HM TV, శ్రీకాకుళం.